వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత క్లాస్లో మనకు శాతవాహనుల గురించి కొంతవరకు చూసుకున్నాం. ఈ క్లాస్ మనకు శాతవాహనులు వారి యొక్క రాజకీయ జరుగుతున్న కొంతవరకు నేర్చుకోగలుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మనకు ఇక్కడ నేర్చుకున్నాం. మనకు ఆధారాల భాగంగా శాసన సంబంధ ఆధారాలు, పురాణాలు కొంతవరకు నేర్చుకున్నాం. శాతవాహనుల వంశాన్ని గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే కొంచెం మనకు బోర్ అనిపిస్తుంది చెప్పేసి అక్కడ స్కిప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. శాతవాహనులు రాజకీయ చరిత్ర. శాతవాహనులు రాజకీయ చరిత్ర. ఓకే, అయితే శాతవాహనులు మొత్తం ఎంతమంది చెప్పాము? 30 మంది పాలకులుగా తిరగడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 456 సంవత్సరాలు పరిపాలించారు. మొట్టమొదటి వాడు సిముక. ఈయన శ్రీముఖుడు అంటారు. శ్రీముఖ అన్న శ్రీముఖుడు అన్న ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన కాలం 271 BC నుండి 248 వరకు ఇలా తగ్గుతూ వస్తుంది. శాతవాహన యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు లేదా సిముక అంటారు. శ్రీముఖుడి యొక్క తండ్రి శాతవాహనుడు లేదా శాలీవాహనుడు, గుర్తుపెట్టుకోవాలి. శ్రీముఖుడు ప్రతిష్టానపురం యొక్క రాజధానిగా చేసుకొని తన పరిపాలన కొనసాగించాడు. అయితే శ్రీముఖుడు అశోకునికి, మౌర్య సామ్రాజ్య యొక్క పాలకుడు అంటే అశోకునికి సమకాలం అడుగుతాడు. అశోక సమకాలం అంటే శాతవాహన పాలకుడు అంటే శ్రీముఖుడు. శ్రీముఖుడికి అశోకుడు రాయ అనే బిరుదు చెట్లు మనకు ఒక ప్రముఖ చరిత్రకారుడు తెలిపారు. ఆయన DC సర్కార్, దినేష్ చంద్ర సర్కార్, గుర్తుపెట్టుకోవాలి. శ్రీముఖుడు అనే వ్యక్తికి అశోకుడు రాయ అనే బిరుదు ఇచ్చినట్టు మనకు DC సర్కార్ యొక్క అభిప్రాయం. శ్రీముఖుడు మొదట జైన మతాన్ని స్వీకరించాడు, తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. శ్రీముఖుడి యొక్క జైన మత గురువు కాలకాసూరి. ఎవరు? కాలకాసూరి. శ్రీముఖుడికి సంబంధించి కొన్ని ఆధారాలు. శ్రీముఖుడి యొక్క కోడలు దేవి నాగానిక. ఈమె ఎవరు భార్య? మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవి నాగానిక. కాబట్టి శ్రీముఖుడి యొక్క కోడలు దేవి నాగానిక నానాగఢ్ శాసనం వేయించింది. నోట్ చూడండి, నానాగఢ్ శాసనంలో దేవి నాగానిక సిరిచిముఖ శాంత అని పేర్కొన్నది. అలానే శ్రీముఖుడు ముద్రించిన నాణ్యములు మెదక్లోని కొండాపూర్ మరియు కోటిలింగాల ప్రాంతాల్లోని మనకు మెదక్లోని కొండాపూర్ మరియు కరీంనగర్లోని కోటిలింగాల ప్రాంతంలో బయలుపడినవి. అలానే ఇతని నాణ్యాలపై, శ్రీముఖుని యొక్క నాణ్యాలపై రణగోభద్ర మరియు రణగోస్వామి అనే పేర్లు కలవు, గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు తన 13 యొక్క శిలాశాసనంలో ఆంధ్రులను తమ సామంత జాతులలో ఒకరిగా పేర్కొన్నాడు. ఆ సామంతుడే ఈ శ్రీముఖుడిగా తెలుస్తుంది. శ్రీముఖుడి యొక్క మరణాంతరం ఇతని కుమారుడు మొదటి శాతకర్ణి చిన్నపిల్లవాడు కావడంతో అతని సోదరుడి కృష్ణ లేదా కన్హా రాజ్యానికి రావడం జరిగింది. ఓకే, కన్హా లేదా కృష్ణ 248 నుంచి 230 BC వరకు రెండవ పాలకుడు. శాతవాహనంలో రెండవ రాజు కన్హా లేదా కృష్ణ. ఈయన శ్రీముఖుడి యొక్క సోదరుడు. ఇతని కాలంలో శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్ళానే విస్తరించారని అర్థం. కన్హా నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించి బౌద్ధ భిక్షులకు 2 విహారాలు నిర్మించాడు. అదే ఒకటి నాసిక్ విహారం మరియు కన్హేరిని విహారం. కన్హా యొక్క పరిపాలన కాలంలోని ఆంధ్రాలోకి భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి ప్రవేశించింది ఇతని యొక్క పరిపాలన కాలంలో. నోట్ చూడండి, మొదటగా ఉత్తర భారతదేశంలో శుంగుని పుష్యమిత్ర శుంగుని యొక్క కాలంలో వెలుగులోకి వచ్చిందే ఈ భాగవత మతం. భాగవత మత స్థాపకుడు ఎవరు? శ్రీకృష్ణుడా వాసుదేవుడు, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో భాగవత మతం ఉన్నట్టు తెలియ శాసనము హీలియోడోరస్ యొక్క బేస్ నగర్ శాసనం. వైదిక మరియు బ్రాహ్మణ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధాన్ని కూడా ఆదరించినట్లు వీరు నాసిక్ శాసనం తెలియజేస్తుంది. వైదిక మతం మరియు బ్రాహ్మణ మతాన్ని అనుసరించడానికి బౌద్ధాన్ని కూడా ఆదరించి మనకు నాసిక్ శాసనం తెలుపుతుంది. ఈయన బౌద్ధ సన్యాసుల కొరకు ధర్మ మహామాత్య అనే ఉద్యోగులను నియమించాడు. వెరీ ఇంపార్టెంట్. కృష్ణ లేదా కన్హా. ఇండియన్ హిస్టరీ పార్ట్లో ధర్మ మహామాత్య మనకు నియమించిన అంటే మనకు అశోకుడు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అశోకుడు, ఇక్కడ కన్హా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్యమైన రాజు మనకు మొదటి శాతకర్ణి శ్రీముఖుడి యొక్క కుమారుడు. పరిపాలన కాలం 230 నుంచి 220 వరకు. శ్రీముఖుడి యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి. అలానే తొలి శాతవాహనులో గొప్పవాడు ఎవరు అడుగుతారు? ఎవరు? మొదటి శాతకర్ణి. వెరీ ఇంపార్టెంట్. అలానే మౌర్యుల యొక్క సామంతులో కొనసాగిన శాతవాహనులు మొదటి శాతకర్ణి యొక్క కాలంలో స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. మనకు శ్రీముఖుడి కావచ్చు, కన్హా వరకు కావచ్చు, ఈ ఇద్దరు వరకు మనకు మౌర్యులకు సామంతులు కొనసాగారు. కానీ మొదటి శాతకర్ణి కాలంలో స్వతంత్రులుగా ప్రకటించుకోవడం జరిగింది.
మత్స్యపురాణం ప్రకారం మొదటి శాతకర్ణి మల్లకర్ణి అని మహన్ అని పేర్కొన్నది. మత్స్యపురాణం ఈ మొదటి శాతకర్ణి మల్లకర్ణ లేదా మహన్ అని పేర్కొన్నది. మల్లకర్ణ మరియు మహన్ అని పేర్కొన్నది. మొదటిసారిగా తన పేరుకు శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు మన మొదటి శాతకర్ణి. అలానే వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించిన శాతవాహన రాజు ఎవరు అంటారు? మొదటి వ్యక్తి మొదటి శాతకర్ణి. ఈయన రటీరుల రాజుంటి మహారథి అంగీయ కుల వరదుంటి తృణకైరో రాజు తృణకైరో కుమార్తె దేవి నాగానిక లేదా నగనికని నాగవరదాయిని వివాహం చేసుకున్నాడు మన మొదటి శాతకర్ణి. నానాగఢ్ శాసనం వేయించిన వారు దేవి నాగానిక. అయితే ఈయన తన రాజ్య విస్తరణను పడమర దిక్కు నుండి దండెత్తి అస్మక నిజామాబాద్లోని అస్మక అకర అవంతి అలానే ఔరంగాబాద్లోని ములక మాల్వా ప్రాంతాలను జయించాడు. ఈయన పుష్యమిత్ర శుంగుని ఓడించి అందు గుర్తుగా ఉజ్జయిని పట్టణ తోరణ గుర్తుగల నాణ్యములు వేయించారు. అలానే మొదటి శాతకర్ణి గజ గుర్తుగల నాణ్యాలు కూడా వేయించారు. గుర్తుపెట్టుకోవాలి, గజ గుర్తు నాణ్యాలు వేయించిన వారంటే మొదటి శాతకర్ణి. తొలిసారిగా బ్రాహ్మణులకు వెండి నాణ్యములు దానం చేయడంతో పాటు పన్ను మినహాయింపుల భూమిని దానం చేసిన వారు మొదటిగా అంటే మనకు మొదటి శాతకర్ణి గుర్తుపెట్టుకోవాలి. అలానే కళింగరాజ పాలకుడు కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లు మనకు కారవేలుడు యొక్క హాతిగుంప శాసనం మరియు గుంటుపల్లి అనే శాసనాలు పేర్కొన్నాడు. కళింగ పాలకుడు అంటే కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి మనకు అతన్ని ఓడించినట్లు మనకు తెలుసు. మనకు కారవేలు యొక్క హాతిగుంప శాసనం గుంటుపల్లి శాసనంలో పేర్కొనడం జరిగింది. మొదటి శాతకర్ణి ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ను ఓడించాడు. అలానే వైదిక మత ప్రకారం యజ్ఞ యాగాలు నిర్వహించినటువంటి మొదటి శాతవాహన రాజు మనకు మొదటి శాతకర్ణి గుర్తుపెట్టుకోవాలి. అలానే మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు దక్షిణా పదపతి అని, ఏకవీరాని, అప్రహతి చక్రాని, శూర మరియు అశ్మకాదీశ అనే బిరుదులు మొత్తం కూడా మనకు మొదటి శాతకర్ణివి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాపదపతి కావచ్చు, ఏకవీర కావచ్చు, అప్రహతి చక్ర కావచ్చు, శూర మరియు అశ్మకాదీశ మొదటి శాతకర్ణి యాగాలు. ఈయన 2 అశ్వమేధ యాగాలు చేశారు. 1 రాజసూయ యాగం చేశారు. ఎన్ని అశ్వమేధ యాగాలు 2 చేశాడు. రాజసూయ యాగం 1 చేశారు. అగ్నిదేయ యాగం అని 1 చేశాడు. దశరాత్ర యాగం అని 3 చేశారు. అనారంభరి అని యాగాలని కూడా 3 చేయడం జరిగింది. మొట్టమొదటిసారి యాగాలు చేసిన వారు అంటే మనకు మొదటి శాతకర్ణి ఇస్తుంది. అయితే ఈ యాగాల సందర్భంగా బ్రాహ్మణులకు పన్నులు లేని భూములు దానంగా ఇచ్చాడు. 36,000 కర్షాపలను నాణ్యములు ఇచ్చాడు. 44,000 గోవులు ఆవులను ఇచ్చాడు. 13 గ్రామాలను మరియు 10 ఏనుగులు మరియు 1000 గుర్రాలను కూడా ఇవ్వడం జరిగింది ఈ యాగాల సందర్భంగా. అలానే మొదటి శాతకర్ణికి సమకాలీన భారతీయ పాలకులు ఉత్తర భారతదేశంలో మొగధ ప్రాంతంలో పుష్యమిత్ర శుంగు ఉన్నాడు. ఒరిస్సా లేదా కళింగ ప్రాంతంలో కారవేలు ఉన్నారు. ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ మరియు మునాండర్ కూడా ఇవన్నీ కూడా సమకాలీన పాలకులు మొదటి శాతకర్ణి గుర్తుపెట్టుకోవాలి. 4వ పాలకుడు వేదసిరి, ఈయనకి పూర్ణోత్సంగా అనే పేరు కూడా కలదు. 220 నుండి 202 వరకు మొదటి శాతకర్ణి మరియు దేవీ నాగాలి దంపతుల యొక్క కుమారుడే ఈ వేదసిరి లేదా పూర్ణోత్సంగుడు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ పూర్ణోత్సంగా అనేది వైదిక మతాన్ని ఆదరించి సూచిస్తుందని తెలుస్తుంది ఈ పేరు. చూడండి, తమ కుమారుడు అనే పూర్ణోత్సంగా చిన్న వయస్కుడు కావడంతో రాజ్య సంరక్షకురాలుగా పాల్చే శాతవాహన వంశపురాణి దేవీ నాగానిక గుర్తుపెట్టుకోవాలి. మొదటి మహిళ శాతవాహన పరిపాలించిన రాజు ఎవరంటే దేవీ నాగానిక. ఎందుకంటే మొదటి శాతకర్ణి దేవీ నాగానిక కుమారుడే ఈ వేదసిరి. ఈ వేదసిరి అనే వ్యక్తి చిన్నపిల్లవాడు కావడంతో రాజ్యపాలనను ఈ దేవీ నాగానిక పట్టింది. ఓకే, నానాగఢ్ గుహలోని శ్రీముఖుని కన్హాల కృష్ణ యొక్క ప్రతిమలతో పాటు తల్లి నాగానిక, తాత తృణకైరో ప్రతిమలు కూడా వేయించాడు ఈయన. ఓకే, వేదశ్రీ. ఇతని పాలనాకాలంలో కళింగరాజు కారవేలు బట్టిప్రోలుపై దాడి చేశాడు. అలానే ఇతని తర్వాత పాలనకు వచ్చిన వారు స్కందస్తంభి అని, ఇతని తర్వాత వచ్చిన వారు 2వ శాతకర్ణి. ఓకే, ఈ స్కందస్తంభి మనకు అవసరం లేదు, మనకు 2వ శాతకర్ణి మనకు వెరీ ఇంపార్టెంట్. 2వ శాతకర్ణి ఈయన పరిపాలనా కాలం 184 BC నుండి 128 వరకు. శాతవాహనులలో ఎక్కువ కాలం పాటు పరిపాలించే శాతవాహన రాజ్యం అంటే మనకు 2వ శాతకర్ణి. ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాలు. ఇతని పాలనా కాలంలోనే శకులు మరియు శాతవాహనుల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి మైక్రో పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే సాంచీ స్తూపంకు దక్షిణ తోరణాన్ని నిర్మించే శాతవాహన రాజు 2వ శాతకర్ణి. ఓకే, ఈయన కాలం చూడండి, శకులు 2 రకాలు ఉన్నారు. ఒకరు కార్తమక వంశం, క్షహరాట వంశం.
కార్తమక వంశ పాలకులు మాల్వా ప్రాంతంలో ఉంటారు. క్షహరాట ప్రాంతంలో క్షహరాట వంశం వారు ఎవరు మహారాష్ట్రలో ఉంటారు. కార్తమకులు అయితే మాల్వా ప్రాంతం, క్షహరాట వంశం అంటే మహారాష్ట్ర ప్రాంతం చెందినవారు. అయితే ఈ కార్తమక వంశంలో గొప్పవాడు రుద్రదాముడు కాగా క్షహరాట వంశంలో గొప్పవాడు నహపానుడు గుర్తుపెట్టుకోవాలి. అలానే 2వ శాతకర్ణి కాలంలో గతంలో శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి వశపరుచుకున్నట్టు మనకు బిల్సా శాసనంలో పేర్కొన్నాడు. అలానే ఇతర నాణ్యాలు మాల్వా, మహారాష్ట్రతో పాటు తెలంగాణ ప్రాంతంలో లభించాయి. మాల్వాలో లభించినటువంటి 2వ శాతకర్ణి నాణ్యాలపై రానో సిరి శతకనిక అనే వ్యాఖ్య ఉన్నది. 2వ శాతకర్ణి యొక్క నాణ్యాలు మాల్వాలో లభించాయి. అతని నాణ్యాలపై రానో సిరి శతకనిక అనే వ్యాఖ్య అనే పదం అనేది తెలుస్తుంది. 2వ శాతకర్ణి యొక్క బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి. దక్షిణాపతి పది అంటే మొదటి శాతకర్ణి. ఓకే, ఇతని ఆస్థాన కళాకారుడు ఎవరి ఆస్థాన కళలు 2వ శాతకుడు వాసిష్ఠీపుత్ర ఆనంద. అయితే 2వ శాతకర్ణి తదనంతరం వచ్చిన వారు లంబోదరుడని, అపీలక అని, మేఘస్వాతి అని, స్వాతి లేదా స్వాతికర్ణ అని, స్కందస్వాతి అని, మృగేంద్ర స్వాతి అని వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా మనకు అవసరం లేదు. మనకు 13వ పాలకుడు కుంతల శాతకర్ణి, ఈయన కూడా ఇంపార్టెంట్. 52 BC నుంచి 44 BC. ఇతని పాలనాకాలంలోనే ప్రాకృతం వల్ల సంస్కృతం రాజభాషగా మారింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుంతల శాతకర్ణి కాలంలో మనకు నండూరి కృష్ణమాచార్య ఉన్నారు. ఇతని యొక్క ప్రకారము కుంతల శాతకర్ణి యొక్క బిరుదు విక్రమార్క లేదా విక్రమాదిత్య. అలానే రాజశేఖరుని యొక్క కావ్యమీమాంస కావచ్చు, వాత్సాయని యొక్క కామసూత్ర కావచ్చు, గుణాఢ్య యొక్క బృహత్ కథలో కూడా ఈ కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన కలదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అలానే ఇతని ఆస్థానంలో వాత్సాయనుడు కలదు. కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో వాత్సాయనుడు కలదు. వాత్సాయనుడు రాసిన గ్రంథం కామసూత్ర మరియు న్యాయభాష్యం అనే గ్రంథాలు. నోట్ చూడండి, కామసూత్ర అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు. అలానే శాతవాహనుల కాలంటి సాంఘిక జీవన విధానం గురించి వివరించిన గ్రంథమే మనకు వాత్సాయనుడి కామసూత్ర అనే గ్రంథం. కామసూత్ర ప్రకారము కర్తరి అనే రామ సంబంధిత భంగిమ అమల్లో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కుంతల శాతకర్ణి యొక్క భార్య ఎవరు? మలయవతి. ఈమె కర్తరి అనే రతి భంగిమ ద్వారా మరణించింది. గత ఎగ్జామ్లో అడిగారు. ఓకే, చూడండి ఇక్కడ మలయవతి యొక్క ఎవరి భార్య? కుంతల శాతకర్ణి భార్య. ఓకే, దేవి నాగాని కంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య, వీరు గుర్తు కూడా పెట్టుకోవాలి. అయితే కుంతల శాతకర్ణి శకులను ఓడించి మాల్వా మహారాష్ట్ర ప్రాంతాలను తిరిగి సంపాదించాడు. తన భార్య మలయవతితో జలకాలాడు స్నానమాడుతూ సంస్కృత భాష కాకపోవడం వల్ల అవమానం చెంది మన కుంతల శాతకర్ణి 6 నెలల్లో 6 monthsలో సంస్కృతం భాష నేర్పతమ ఆస్థాన కవడం కోరతాడు. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకున్న తర్వాత ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం తన రాజభాషగా ప్రకటించాడు. ఓకే, దీంతో సంస్కృతము శాతవాహనుల యొక్క రాజభాషగా మారింది. గత ఎగ్జామ్లో అడిగారు. ఏ శాతవాహన రాజులో ప్రాకృతం వల్ల సంస్కృతం రాజభాష ప్రకటించాలంటే కుంతల శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మన కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు ఒకరు శర్వవర్మ. రాసిన వారు ఈ శర్వవర్మ ఇలా రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణము. గ్రంథాలు రచయితలు కూడా ఇంపార్టెంట్. ఇదొక సంస్కృత వ్యాకరణ గ్రంథం. 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడానికి వీలుగా మూల గ్రంథంలో శ్లోకాలను తగ్గించి వ్యాకరణం రాశాడు. ఈ వ్యాకరణ గ్రంథం ద్వారానే ఎనగైంది కాతంత్ర వ్యాకరణం గ్రంథం ఆధారంగానే కుంతల శాతకర్ణి మన సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ గుణాఢ్యుడు రాసిన వారు మనకేంటి? గుణాఢ్యుడు రాసిన గ్రంథం ఏది? బృహత్ కథ. ఈయన ప్రాచీన ప్రాకృత లేదా పైశాచిక భాషలో రాశాడు ఈ బృహత్ కథని. చాలా అడిగండి, బృహత్ కథ అని రాసిన వారు గుణాఢ్యుడు. కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని నేర్పే విషయంలో లేదా నేర్చుకునే విషయంలో ఈ కుంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పే విషయంలో 6 నెలల్లో నేర్పడం సాధ్యం కాని సంస్కృత భాష శర్వవర్మతో మన గుణాఢ్యుడు గొడవపడి రాజ్య బహిష్కరణ గావించబడ్డాడు కుంతల శాతకర్ణి. గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్ కథ రాసి చూపగా అతను తిరస్కరించారు. దాంతోపాటుగా బృహత్ కథను కాల్చివేయగా దానిలో నుండి ఒకే ఒక అధ్యాయం ఆధారంగా సోమదేవసూరి కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని రాశాడు. గుర్తుపెట్టుకో, బృహత్ కథలోని నాయకుడు యొక్క పేరు కుబ్బీరుడు లేదా కుబేరుడు. శర్వవర్మ మరియు గుణాఢ్యుడి మధ్య సవాలు గురించి విచించిన గ్రంథమే సోమదేవసూరి. ఎవరు? సోమదేవసూరి తన కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని పేర్కొన్నాడు. నోట్ చూడండి ఇక్కడ. బృహత్ కథ ఆధారంగా క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో, హరిసేనుడు బృహత్ కథ కోశం అనే గ్రంథాన్ని, వరాహిమిహిడు బృహత్ సంహిత అనే సంస్కృత గ్రంథం రాశాడు. అలానే సోమదేవసు రచించే కథా సరిత్సాగరము అనే గ్రంథాలు రచించబడ్డాయి మనకు ఈ బృహత్ కథ అనే గ్రంథం ఆధారంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బృహత్ కథ ఆధారంగా విశ్వకర్మ పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడు. గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి.
కుంతల శాతకర్ణి తదనంతరం వచ్చిన వారు స్వాతికర్ణ, తదనంతరం వచ్చిన వారే మొదటి పులోమావి. ఎవరు? మొదటి పులోమావి. ఈయన పరిపాలన కాలం 43 నుంచి 19 BC. వాయుపురాణం ప్రకారం మగధను 10 సంవత్సరాలు పాలించాడు. మగధ పాలకుడి సుశర్మను ఓడించి మగధను జయించినట్లు మత్స్య పురాణం పేర్కొంటుంది. అలానే మన మొదటి పులావి ఆంధ్రుడు మగధను జయించి 10 సంవత్సరాలు పాలినట్టు మనకు గర్గ సంహితంలోని యుగ పురాణం తెలుపుతుంది. కుమ్రహ అని పిలువబడే ప్రాచీన పాట్లిపుత్ర వద్ద తవ్వకాలలో శాతవాహన నాణ్యాలు లభించాయి. కుమ్రహ ప్రాంతంలో మొదటి పులోమావి శాతవాహన రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా మార్చి ఆంధ్రులకు యావత్ భారత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు మొదటి పులోమావి. ఓకే, మనకు నెక్స్ట్ గౌరవ కృష్ణ ఉన్నాడు. ఈయన క్లాస్ మనకి ఇక్కడతో స్టాప్ చేస్తాం. ఓకే, మరో క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఇంకో చెప్తాను చూడండి, ముందు బేసిక్ నేర్చుకోండి. మాది పదే చెప్తున్నాను. మనం అందించే కంటెంట్ గ్రూప్ 2 స్థాయిలో ఉంటుంది. మనం చెప్పినది గ్రూప్ 2కు యూజ్ అవుతుంది. గ్రూప్ 2 యూజ్ అవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ అంతపాటు మరియు ఏపీఎస్ఐ కూడా యూజ్ అవుతుంది. ఏపీ హిస్టరీ అంది మరి ఏదో షార్ట్ కట్లో కొంత చెప్పడానికి ఉండదు. ఏపీ హిస్టరీ అంది మనకు. ఇంకోటి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఇండియన్ ఎస్ఐ కావచ్చు, సిలబస్ అండ్ డేట్ మెన్షన్ చేశాడు. సిలబస్ క్లారిటీగా మెన్షన్ చేయలేదు, యూనిట్ వైజ్ కానీ టాపిక్ వైజ్ కానీ. జస్ట్ ఏంటంటే హిస్టరీ అంటే కల్చరల్ అంటాడు. అది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా మనకు 25 to 30 మార్క్స్ లోపల వస్తుంది. పదే చెప్తాం మనం. 25 నుంచి 35 మార్కుల మధ్యలో ఉంటుంది. అది 28 or 27 అని కాదు. ఓకే, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ. ఇంకోటి ఏంటంటే మనకు అవసరమైన చోట నేను పదే రివిజన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుణాలు రాసింది బృహత్ కథా గ్రంథం చాలాసార్లు అడిగారు. అటువంటి కొన్ని ఓపికతో వినండి. ఓకే, మరొక వీళ్ళు మళ్ళీ చూద్దాం. మేము చెప్తాను నెక్స్ట్ టైం క్లాస్ అంటే మనకు ఇండియన్ హిస్టరీ క్లాస్ ఉంటుంది. మనము ఏం చెప్పుకున్నాము? పోర్చుగీస్ వారి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకేంటి? డచ్ వారు నుంచి క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. పీడిఎఫ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. మీకు త్వరలో కూడా అవైలబుల్గా అందుబాటులో తీసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అని షేర్ చేయండి. మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.